వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు అన్ని మండలాల కమిటీలు నియమించాలని, ఆ తర్వాత జిల్లా కమిటీ నియమించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అత్యధిక గిరిజన ఓట్లతో గెలిచారన్నారు. అలాంటిది మంత్రివర్గంలో గిరిజనులకు మాత్రం అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. తమపై ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవులు రాని బడాబాబులు ఇంటికి వెళ్లి బుజ్జగిస్తారని, తమకు మాత్రం పదవులు అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో గిరిజన వర్గానికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని, తమ కార్పొరేషన్ మాత్రమే కాకుండా ఇతర కార్పొరేషన్లో కూడా అవకాశం కల్పించాలని కోరారు. అలాగే గిరిజన బిడ్డ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ఆ వేడుకల్లో డ్రగ్స్, విదేశీ మద్యం లేకున్నా ఆమెను ఇబ్బందులకు గురిచేసి గిరిజన బిడ్డను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 50% గిరిజనులకు పోడు పట్టాలు వచ్చాయని, ఈ ప్రభుత్వ హయాంలో అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర నాయకులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రెడ్డి నాయక్, సదర్ నాయక్, ఆనంద్ నాయక్, సర్వన్ నాయక్, రామచంద్రన్ నాయక్, శంకర్ నాయక్, ప్రవీణ్ నాయక్, పండిత్ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి అనేక సమస్యలు ఉన్నాయి. తాండాలలో ఉన్న సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 60% గిరిజనులే ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మరి ఈరోజు మా బంజారా ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడము, అదేవిధంగా మా బంజారాలకు పొడు భూమిల సమస్యలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఒక 50% మాత్రమే వచ్చినాయి. 50% పొడు భూమి పరిష్కారం ఇంకా కాలేదు. మరి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా పైన దయతలిచి దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే మొన్న జరిగిన మా గిరిజన బిడ్డ సింగరు మంగ్లీ పైన అక్రమ కేసులు, ఆ అక్రమ కేసులని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన మానుకోవాలనుకొని, అదేవిధంగా యూత్ కమిటీలు చేసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత రాష్ట్రం మేము కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శులు ఇద్దరిని నిర్మించారు. మా కమిటీని కూడా మండలాల కమిటీ అయిపోయిన తర్వాత ఈ కమిటీలో ఫుల్ఫిల్ చేసుకొని మా గిరిజనులు ఏదైతే ఉందో సమస్యలపైన కలిసికట్టుగా పోరాడి మేము పనిచేస్తామని, నాతో పాటు వచ్చిన మా అన్న మోహన్ నాయక్ గారికి, మరి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పత్రికా సోదరులకు మా ఏదైతే గిరిజనుల పైన మీరు కూడా దయతలిచి రాష్ట్ర ప్రభుత్వం వరకు చేరే విధంగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంతకుముందు మా సోదరు చెప్పినట్టుగా మా బంజారా బిడ్డ మంగ్లీబాయ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంది అమ్మాయి. మరి బర్త్డే పార్టీలు జరుపుకోవడం సహజం. ప్రతి ఒక్కరూ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మరి బర్త్డే పార్టీని జరుపుకుంటూ ఉంటే మరి కొంతమంది ఆమె పైన దుష్ప్రచారం చేసి మరి ఆమె పేరును బయట బద్నాం చేసే విధంగా, ఆమె మంచి పేరు సంపాదించింది. మంగ్లీ అంటే, మాటగారి మంగ్లీ అంటే మీకు అందరికీ తెలుసు. మీడియా మిత్రులకు ముందు V6లోనో దేంట్లోనో TV5లో చేసింది అమ్మాయి, తీన్మార్ వార్తలో చేసింది. మరి సొంతంగా కష్టపడి ఆమె ఈ స్థాయికి ఈరోజు ఒక మంచి స్థాయికి చేరుకునే సందర్భం. మరి కావాలని కొంతమంది గిట్టని వారు ఆమె పైన అనవసరంగా లేనిపోని సృష్టించి మరి పోలీసులు కూడా కొంత అత్యుత్సాహం చూపించారు దాంట్లో. మరి అక్కడ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వీడియోల ద్వారా రికార్డు చేసి, అంటే ఆమెను
కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో ఉంది, మరి వేరే వాళ్ళతో కూడా కాదు. మరి అంత మంచి ప్రోగ్రామ్ను మరి డీజే పెట్టుకోవడం, ఈ మద్యం అనేది అయితే ప్రభుత్వం మద్యం విచ్చలవిడిగా తాగమని వాళ్ళే ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి విదేశీ మద్యం కూడా లేదని అక్కడ మరి పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. మరి ఈ రకంగా ఒక గిరిజన అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మరి ఆ అమ్మాయి వెంబడ ఈ బంజారా సమాజం ఎప్పుడు ఉంటుందని కూడా ఆ అమ్మాయికి మేము ధైర్యం చెప్తా ఉన్నాం. మరి ఆమె పైన అక్రమ కేసులు బనాయించి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ బంజారా సమాజం కానీ ఊరుకోదు. ఖచ్చితంగా ఆమె వెంబడుండి ఆమెకు చేదోడు వాదులుగా ఉండి మేము ఈ ఉద్యమాన్ని కూడా నడుపుతామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా